హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే శ్రీరామనవమి పండుగ రోజు తిరుపతిలో ఉన్న కోదండరామస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాను. గుడిలోకి వెళ్ళాలంటే ఎంట్రీ అటు సైడ్ ఉందంట, అందుకని మేమైతే అటు సైడ్ అయితే వెళ్తున్నాము. ఈరోజు శ్రీరామనవమి పండుగ కావడంతో జనం కూడా చాలామంది అయితే వచ్చారు. మీరు శ్రీరామనవమి పండుగ రోజు గుడికి వెళ్ళారో లేదో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇక్కడి నుంచి అందరూ గుడి లోపలికి అయితే వెళ్తున్నారు. అక్కడైతే క్యూ లైన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేమైతే క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే క్యూ లైన్లోకి అయితే వచ్చాము. ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. గుడి లోపలికి అయితే వచ్చాము. గుడి లోపలైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, మీరైతే చూడండి. ఇంకా గుడి లోపలైతే వీడియోలు తీయొద్దంట. నేనైతే దర్శనం అయిపోయినాకైతే చెప్తాను దర్శనం ఎంత టైం పట్టిందో. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అయిపోయాక మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము. మాకు దర్శనం అయితే 1 గంట అయితే పట్టింది. మీరు కూడా ఎప్పుడన్నా తిరుపతిలో ఉన్న కోదండరామస్వామి టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. గుడి బయట ఇక్కడ పరదా వేసి ప్రసాదాలు అయితే ఇస్తున్నారంట. ప్రసాదాలు వచ్చేసి పానకం, పెసరబ్యాళ్ళు అయితే ఇస్తున్నారంట. మేము కూడా తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మీడియా వాళ్ళు భక్తులని ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారు, మీరు చూడండి. నేనైతే ఒక గ్లాస్ పానకం అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ పరదా వేసుకొని పానకం, మజ్జిగ అయితే ఇస్తున్నారంట. మేమైతే ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని అయితే తాగాము. మీరు శ్రీరామనవమి పండుగ రోజు పానకం తాగారో లేదో కామెంట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.